హైదరాబాద్లో తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్టీసీతో తనకు ఎప్పటినుంచో మంచి సంబంధం ఉందని మంత్రి తెలిపారు. తన రాజకీయ గురువు చొక్కారావు అన్నారు. ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ సంస్థను దివాళా తీశారని మండిపడ్డారు. ప్రస్తుతం తాము ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వెరీ కన్సర్న్ ఆర్టీసీ ఈ స్కీమ్ ప్రజలది మహిళలది అనేటువంటి ఆలోచనతో వారు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఏదైనా కూడా గర్గరికి కహాని ఆర్టీసీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ డెఫినెట్లీగా పెద్దలు చాలా చెప్పిన మన మాట వల్ల మాట్లాడి ఊరికైనా మాట్లాడిపోతున్నారు. బరాబర్గా కన్సర్న్ ఉంది, మాట్లాడుకుంటాం. ఎక్కడ కూడా మీకు అన్హ్యాపీ లేకుండా ఎట్లా వీలైతే అట్లా ఎట్లా అవకాశం ఉంటే అట్లా పాజిటివ్ అప్రోచ్ అవుతుంది. ఎవరు కూడా మీరు నెగటివ్ ఆలోచన చేసేటువంటి విధానం కాదు. అటువంటి నెగటివ్ పాలిటిక్స్ నేర్చుకోలేదు. పాజిటివ్ పాలిటిక్స్లే సమస్య పరిష్కరించాలనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా పెద్దలందరూ కూడా నేను కోరుతా ఉన్నా. నాగేంద్రరావు గారు కానీ, నాగరాజు గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, ఉపేందర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా నారాయణ స్వామి గారు కానీ, ఇక్కడ మిగతా పేరు లీడర్లు ఇక్కడ వయసులో పెద్దపడినటువంటి వాళ్ళందరూ కూడా మేము కారుణ్య నియామకాలు చేయడం కావచ్చు, లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, సంస్థ ఎక్స్పాన్షన్ చేయడం కావచ్చు. ఈ మధ్యనే మనం ఢిల్లీకి వెళ్ళి ఎన్సిపిసి నేషనల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళతోటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మన అన్ని కూడా కమర్షియల్ అసెట్ డెవలప్మెంట్ చేసే రెవెన్యూ సోర్స్ పెరగడం కొరకు మిగతా ఏ విధంగా చేయాలంటే అనేక రకాల ఎక్కడ కూడా చిన్న ఇష్యూని కూడా మేము లీగల్గా వదిలిపెడతాం. తప్పకుండా వీఆర్ ట్రైన్ టు ఇంప్రూవ్. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా మీ అందరం కూడా ఆ సలహాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నా.